ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం మారబోతా ఉంది. ప్రస్తుతం ఒకే పార్టీ ఆధిపత్యం, అన్ని అసెంబ్లీలు కూడా వైఎస్ఆర్సీపీ అధీనంలో ఉన్నాయి. అలాగే జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీలు, కార్పొరేషను ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి అడ్రస్ లేదు. ఇటువంటి సమయంలో ఒక మాజీ మంత్రి కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలను గత 70-80 ఏళ్ళుగా శాసించిన కుటుంబం ఆనవాళ్ళ కుటుంబం. ఆనవాళ్ళు అంటే నెల్లూరు సిటీనే కాదు, నెల్లూరు జిల్లానే శాసించారు. అటువంటి ఆనం రామనారాయణ రెడ్డిని ఘోర అవమానానికి గురి చేసింది వైఎస్ఆర్సీపీ హైకమాండ్. ఆయన ఏదో కొన్ని ప్రభుత్వంపై విమర్శలు చేశాడనే సాకుతో ఆయన ఎమ్మెల్యే పదవి ఇంకా సంవత్సరం పైన ఉంది, దాదాపు తప్పించినంత పని చేసి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. అయితే పుకార్లు షికారులు చేసినాయి, సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసినాయి. రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా నియమిస్తూ రామనారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తారంట అని పుకార్లు పుట్టినాయి. కానీ ఇప్పటివరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అటువంటి ప్రక్రియ ఏమీ ప్రారంభం కాల. కనీసం మాట మాత్రం మాట్లాడకుండా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆయన అధికారులపై ఆయన ఆగ్రహావేశాలు వెలగెక్కాడు. అక్కడ డబ్బులుంటే కదా అభివృద్ధి పనులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా రిటైర్ అయిన ఉద్యోగులకి ఒక్కరికి కూడా పెన్షన్ రావటం లేదు. పెన్షనే కాదు, వాళ్ళు సర్వీసులో ఉన్నప్పుడు 30 సంవత్సరాలుగా వాళ్ళు బ్యాంకులో దాచుకున్న జీపీఎఫ్లు, సర్వీసు బెనిఫిట్స్ ఒక్కరికి కూడా రాలా. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని దుస్థితిలో, అంత ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఉన్న పరిస్థితిలో కేవలం శంకుస్థాపనలు మాత్రమే జరుగుతాయి, ప్రారంభోత్సవాలు జరగవు. ఇక శంకుస్థాపనలు చూసి సంబరాలు చేసుకోవాలి. అబ్బా, శిలాఫలకాలు ముఖ్యమంత్రి వేశాడు, మంత్రి వేశాడు, అలాగే శాసనసభ్యుడు వేశాడు, ఎంపీ వేశాడు, లేదా మేయరు, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ఓహో 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లకు శిలాఫలకం వేశారని ఆనందం మిగులుతుంది. కానీ ఆ శిలాఫలకము వేసిన తరువాత నిధులు లేవు. టెండర్ పిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టర్ అనేవాడు ఎవ్వరూ ముందుకొచ్చి టెండర్ వేసే పరిస్థితిలో లేదు. కాంట్రాక్టర్లందరికీ తెలిసిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెల్లింపులు సరిగా ఉండవు, మనం పెట్టుబడి పెట్టి పని చేసిన తరువాత ఇక మన సంగతి ఇంతే, మనకు ప్రభుత్వం నుంచి నిధులు రావు, మనం పెట్టిన పెట్టుబడికి మోసం అయిపోతామని చెప్పి భయపడి ఎవరు కూడా పనులు చేయటానికి ముందుకు రావటం లేదు కాంట్రాక్టర్లు. అది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి. ఆనం రామనారాయణ రెడ్డి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన వాస్తవాలే మాట్లాడతారు. ఇంకా ఆయన్ని ఒక రకంగా మనం అభివర్ణించాలంటే పాత తరానికి చెందిన రాజకీయ నాయకుడిగా అభివర్ణించవచ్చు. ఆయన పార్టీలకు అతీతంగా
ఎవరిల్నా గౌరవంగా ఆప్యాయంగా పలకరించడం. సరే మనం గెలిచాము, ఏ పార్టీ అయితే మనకెందుకు, ఆ గ్రామము, పట్టణము, నగరము, వార్డు అభివృద్ధికో లేదో వ్యక్తిగత పనులు ఆనవాళ్ళని నమ్ముకుని వచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఆనం వివేకానంద కూడా ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన వాడిని, పని కోసం వచ్చిన వాడిని నవ్వుకుంటూ తిరిగి వెళ్ళేలా చేస్తారు. కానీ ఇది మేము చెయ్యము, మీరు వేరే పార్టీ, నాకు ఓటు వేయలేదు అని ఎప్పుడు అనే పరిస్థితే లేదు. ఆ విధంగా ప్రజల ఆదరణ పొందారు. ప్రజలే కాకుండా అధికారులు కూడా ఎంతో గౌరవిస్తారు. ఆనం రామనారాయణ రెడ్డి నియమ నిబంధనలు పాటించడంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా, ఒక ఐడియల్ మినిస్టర్గా ఆయన బడ్జెట్ ప్రతిపాదించడంలో కానీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరానికి అభివృద్ధి చేయటంలో రామనారాయణ రెడ్డి కీలక పాత్ర పోషిస్తే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే శాఖ 2014 నుంచి 19 వరకు నిర్వహించిన మంత్రి పొంగులేటి నారాయణ, ఆయన రామనారాయణ రెడ్డి స్ఫూర్తితో మొత్తం నగరాన్ని ఒక మార్పుకి చిహ్నంగా చేసి దాదాపు నెల్లూరు నగరంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు, మంచినీరు, మురుగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు ఒకటేంటి హైదరాబాద్ నగరానికి ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించాడు డాక్టర్ పొంగులేటి నారాయణ మంత్రిగా. అటువంటి కుటుంబ నేపథ్యం కలిగిన రామనారాయణ రెడ్డిని అవమానపరచడం, నెదురుమల్లి రామకుమార్ రెడ్డి ఆయన చాలా జూనియర్, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు ఆ జిల్లాలో 2 గ్రూపులు ఉండేవి, ఆనవాళ్ళ గ్రూపు, నెదురుమల్లి గ్రూప్ అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడు రామ్కుమార్కి నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వగానే కలెక్టరు, ఎస్పీ ఆదేశాల మేరకు ఇక మొత్తం అధికారులు, పోలీసులు అందరూ కూడా ఆయన చెప్పినట్టు చేస్తారు, కానీ ఎమ్మెల్యేని విస్మరిస్తారు. ఏదో ప్రోటోకాల్ నామక శిలాఫలకంలో పేరు రాస్తారు, ఆహ్వాన పత్రికలో ముద్రిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఆహ్వాన పత్రికలో ముద్రించి కనీసం ఈ కార్యక్రమం ఉందని చెప్పను కూడా చెప్పరు. అంటే ఎప్పుడైతే రామ్కుమార్ని నియమించారో అప్పటి నుంచి ప్రభుత్వ తరమున ఏ రకమైన పనులు జరగవని రామనారాయణ రెడ్డి కూడా తెలుసు. అయితే ఇక శాసనసభలోకి వెళ్ళటం, ప్రసంగాలు చేయటం, ఇక మరో సంవత్సరం పాటు కాలయాపన చేయటం. ఆయన ఉన్న వాస్తవాలే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే అంశాలే చెప్పాడు. ఆయన గుర్తు చేశాడు, నవరత్నాలు నమ్ముకోవద్దు, నవరత్నాలను నమ్ముకుని రాష్ట్ర ఖజానా మొత్తం నవరత్నాలని, నవగ్రహాలని దానికి దోపిడీ చేస్తే రాష్ట్ర అభివృద్ధి జరగక గుంతల రోడ్లే మన కొంప ముంచుతాయి. గుంతల రోడ్ల గురించి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధపడుతున్నాడు. మనం ఇచ్చే 2,000 పెన్షన్కి ముసలా ముతకాళ్ళు అయ్యా ఏదో 2,000 పెన్షన్ ఇస్తున్నారు, ఆ గుంతల రోడ్లో నడవటము, బైక్ మీద వెళ్ళటము, ఆటోలో వెళ్ళినప్పుడు మా నడువులు పోతున్నాయా, మీ ఇచ్చే మందులకి మాకు ట్యాబ్లెట్కే సరిపోతున్నాయని విమర్శలు ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు మరొక విషయం చెప్పాడు, పెన్షను అది తెలుగుదేశం పార్టీలో అన్న ఎన్టీ రామారావు ప్రారంభించాడు, అప్పటికంటే మనం ప్రస్తుత జీవన ప్రమాణాలు పెరిగినాయి కనుక మోతాదు లేదు దాన్ని పెంచాం, అంతేగాని మనమేదో కొత్తగా ప్రవేశపెట్టింది కాదు కనుక పెన్షన్లు కొత్త కాదు. వీళ్ళు ఎన్టీ రామారావే శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావు అని చెప్పాడు. రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు. ఆయనకి రాజకీయం గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడింది వాస్తవమే,
ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించిస్తే మనమేదో ఆ లోతట్టు ప్రాంతాల్లో వర్షాలకు మునిగిపోయే పొలాలు స్థలాలను చూపించి లేఅవుట్లేసి అదిగో అల్లదిగో నీ స్థలం 1 సెంటు కట్టుకోవడానికి నిధులు లేవు, ఎక్కడి నుంచి కడతారు? కనుక పేదవాడి సొంత ఇంటి కల నెలవేరదు. మనం ప్రభుత్వం తరపున కట్టివ్వాలి, కానీ ఏదో కొన్ని భూములు సేకరించేసి అవి ఎక్కడెక్కడో ప్రభుత్వ భూములు లేకపోతే లోతట్టు భూములు మునిగిపోయే భూములు ఇచ్చేసి కట్టుకో అంటే వాడేం కట్టుకుంటాడని ఇవన్నీ కూడా సద్విమర్శలే. అయితే ఇది వెంటనే ఇటువంటి ఆకస్మిక నిర్ణయానికి గల కారణం ఏంటంటే, అక్కడ నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఒక సమావేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కనుక పనులు వేగవంతంగా చేసుకోండి, మీరు ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికల కోడ్ వచ్చేదాకా పనులు చేయకపోతే మీ డబ్బులు రావు, ఇరుక్కుపోతారు, తొందరగా చేయండి అని హెచ్చరించాడు. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అపార్థం చేసుకుని రామనారాయణ రెడ్డి ముందస్తు ఎన్నికలను ప్రకటించాడు. ముందస్తు ఎన్నికలు వస్తే ముందస్తుగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళిపోతారని చెప్పాడని దానికి పెడార్థాలు తీశారు. ఏది ఏమైనా రామనారాయణ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా అయితే చేయడు, ఎందుకంటే అనవసరమైన ఉప ఎన్నిక అలాగే కొనసాగుతాడు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ సస్పెండ్ చేస్తే అది రామనారాయణ రెడ్డి కలిసి వచ్చే అంశమే. ఆయన ఇండిపెండెంట్గా శాసనసభలో కూర్చుంటాడు. రాబోయే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఆయన వల్ల నెల్లూరు జిల్లాలో సగం సీట్లను కోల్పోబోతా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిలో నిలబడినా మళ్ళీ గెలుస్తాడు, తెలుగుదేశం పార్టీలో చేరతాడు. తర్వాత ఆయన నెల్లూరు సిటీ కోరుకుంటే నెల్లూరు సిటీలో కూడా గెలుస్తాడు. అయితే ఈయన యొక్క భవితవ్యము పొంగులేటి నారాయణ మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తాడా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నారాయణ పోటీ చేస్తే ఆయన నెల్లూరులోనే పోటీ చేయాలి, సిటీలో పోటీ చేయాలి. ఎందుకంటే బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ కనుక బలిజలందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికి ఓట్లేస్తారు. అందువల్ల నారాయణ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీకి దిగాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే అప్పుడు రామనారాయణ రెడ్డి వెంకటగిరిలో అయినా మళ్ళీ ఇంకోసారి గెలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన జనం మనిషి, ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన వ్యక్తి. ఒకవేళ నారాయణ పోటీ చేయకపోతే సిటీలో పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక. అంటే వెంకటగిరి, నెల్లూరు సిటీ రెండు కూడా తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళ వశమవుతాయి. ఆత్మకూరులో కుమార్తె ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి, ఆమె ఒంగోలు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె ఎవరికి కోడలంటే విజయమ్మని బద్వేలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు. ఈ విజయమ్మ తండ్రి ఆయన పేరే బద్వేలు వీరారెడ్డి అంటారు. 5 సార్లు శాసనసభ్యుడు, 2 సార్లు కాంగ్రెస్లో, 3 సార్లు తెలుగుదేశంలో. తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి అన్న ఎన్టీ రామారావు తదుపరి చంద్రబాబు నాయుడుతో పయనించి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మంత్రి వీరారెడ్డి కుమార్తె విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రితేష్ రెడ్డిని వివాహం ఆడటం వల్ల ఆ విధంగా తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంబంధం. విజయమ్మ భర్త డాక్టర్ రవికుమార్ రెడ్డి అని, ఆయన హైదరాబాదులో సరోజినీదేవి కంటి హాస్పిటల్లో కంటి డాక్టర్, పెద్ద డాక్టరు, సరోజినీదేవి కంటి హాస్పిటల్ సూపరింటెండెంట్గా కూడా పనిచేసి ఇప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ని నిర్వహిస్తున్నాడు. ఆ కుటుంబ నేపథ్యం అంటే కైవల్య తండ్రి రాజకీయ కుటుంబం, అత్తగారు
రాజకీయ కుటుంబం. కైవల్య ఆత్మకూరు, నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయం. దాదాపు తెలుగుదేశం హైకమాండ్ ఆమెకి ఇవ్వటానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. భర్త కూడా కడప జిల్లాలో బద్వేలు ఎస్సీకి రిజర్వ్డ్ కావడం వల్ల రితేష్ రెడ్డి కూడా పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఆయన కడప లోక్సభకు పోటీ చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆత్మకూరులో కైవల్యారెడ్డి గెలుపు నల్లేరు మీద నడక. ఒకవేళ ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ నెల్లూరు సిటీలో పోటీ చేయకపోతే అక్కడ మాజీ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఈయన నందమూరి బాలకృష్ణ జై బాలయ్యకి ఆయన చాలా సన్నిహితుడు. ఆయన యొక్క ప్రోద్బలంతోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కూడా పదవి పొందాడు. చాలా సన్నిహితంగా ఉంటాడు. బాలయ్య జోక్యం చేసుకునే నియోజకవర్గాల్లో నెల్లూరు ఉంటుంది. బాలయ్య నారాయణ పోటీ చేస్తున్నా, రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నా జోక్యం చేసుకోడు. వాళ్ళిద్దరూ రంగంలో లేకపోతే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఎందుకంటే నెల్లూరు సిటీలో ఉండే బలిజ సామాజిక వర్గం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనసేన తెలుగుదేశం కూటమికి మద్దతు ఇస్తారు. కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అయినా గెలుస్తాడు. నెల్లూరు రూరల్లో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్, ఆయన కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తాడు. అది కూడా తెలుగుదేశం జనసేన ఖాతాలోకి వస్తుంది. సాంప్రదాయంగా కొవ్వూరు నియోజకవర్గం, అది కొవ్వూరు నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆనాటి వేసిన పునాది ఇప్పటివరకు కూడా బలంగా తెలుగుదేశం ఉంది, అది గెలుస్తుంది. ఇక ఉదయగిరి కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం. ఈ మధ్యకాలంలో కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసింది. కందుకూరులో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం. కనుక మొత్తం మేమే వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఆనం రామనారాయణ రెడ్డిని దూరం చేసుకోవడం ద్వారా, ఏ విధంగా అయితే ఆనం సోదరులను తెలుగుదేశం పార్టీ ఒకానొకప్పుడు దూరం చేసుకోవటం వల్ల రాజకీయంగా నష్టపోయిందో, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబం వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఆనం వివేకానంద రెడ్డి ఆనం కుటుంబంలో మరికొంతమంది నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం తక్కువ. ఎందుకంటే ఇప్పటికే 2 సీట్లు ఖరారు, 2 గెలుస్తున్నాయి. రామనారాయణ రెడ్డి కైవల్య 2 గెలుస్తాయి. గెలిచిన తర్వాత 2024 కొత్తగా ఏర్పడిపోయే తెలుగుదేశం జనసేన క్యాబినెట్లో రామనారాయణ రెడ్డి తప్పకుండా మంత్రివర్గంలో ఉంటాడు. మంత్రివర్గంలో కూడా మళ్ళీ నారాయణ ఉంటే నారాయణ మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి అవుతాడు. నారాయణ లేకపోతే అనుభవం కలిగిన రామనారాయణ రెడ్డిని మున్సిపల్ మంత్రిగా కూడా నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో నెల్లూరు జిల్లానే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రమంతా కెలికేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించారు. ఆయన పార్టీకి నిబద్ధతతో పనిచేసి మంత్రి అవుతానని ఆశించాడు. జీవితాన్ని ధారపోశాడు. అయినా ఆయనకి ఏమీ లభించలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసనసభ్యుడు 2 సార్లు గెలిచాడు. ఆయనకి మిగిలింది నిరాశ, నిస్పృహ. ఆయన ఉండగానే, పదవిలో ఉండగానే, ఎమ్మెల్యేగా ఉండగానే అక్కడ చిరంజీవి అని నేత సామాజిక వర్గం
పద్మశాలి సామాజిక వర్గానికి నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జిగా నియమించేశారు. ఇక తాడికొండ నియోజకవర్గం దళిత డాక్టర్ శ్రీదేవి, పాపం ఆయన బంగారం లాంటి ప్రాక్టీస్ హైదరాబాద్లో వదులుకుని వచ్చి త్యాగం చేసి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి ఆమెకి ఇంకా సంవత్సరన్నర కాలం ఉందనగానే ఆమెకు కూడా ఇంకా చాలు ఇక మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడ వేరే అభ్యర్థిని సమన్వయకర్తగా నియమిస్తూ ఎమ్మెల్యే ఉండగానే డొక్కా మాణిక్య వరప్రసాద్కి ఆ సీటు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక నరసరావుపేట ఎంపీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఆయనకు గౌరవం లేదు. ఆ ఎమ్మెల్యే లెక్క చేయరు. ఆ ఎమ్మెల్యేలు వినకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అయితే ఈయన లెక్కే చేయడు. ఇప్పుడు మంత్రి అయింది విడుదల రజని, ఓరి ఉప్పు నిప్పు. ఇక ఈ సమయంలో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నాడు. కొన్ని ఊహాగానాలు కూడా ఉన్నాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుత నరసరావుపేట లోక్సభ సభ్యుడు ఆ వైఎస్ఆర్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తాడు నరసరావుపేట నుంచి అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా కాపు నాయకులు, కాపుల ఎమ్మెల్యేలు, కాపు మంత్రులు, మాజీ మంత్రులు అందరూ సమావేశం పెడితే నలుగురు రాలా. ఆ నలుగురు కూడా ఆ కాపు సభకు రాకుండా వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగెక్కారు. కడప నుంచి రామచంద్రయ్య, ఆయన సీనియర్ నాయకుడు, మంత్రిగా చేశాడు, రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ, అనుభవజ్ఞుడు. ఆయన్ని కూరలో కరివేపాకులాగా పక్కన పెట్టేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వైద్యారోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చిన ఆళ్లనాని కూడా అంటీ ముట్టనట్టే ఉన్నాడు. చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ, ఆయన మంత్రి అవుతానని ఆశల పల్లకీలో ఊరేగి మంత్రి పదవి రాలేదని నిరాశ నిస్పృహ గురయ్యి ఏదో ఊరట కొద్ది ఏదో జిల్లాకి అధ్యక్షుడిని పెట్టి ఇప్పుడు అది కూడా లేకుండా చేసే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాకు చెందిన నెల్లిమెర శాసనసభ్యుడు అప్పలనాయుడు, ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ ఎమ్మెల్యే ఉండగానే ఇన్ఛార్జిని సమన్వయకర్తను నియమించడము ద్వారా ఇక మీకు సీటు ఇవ్వము అని అధికారికంగా ప్రకటించినట్లే అవుతుంది. ఏదేమైనా ఈ ఆనం కుటుంబం రాజకీయంగా కాచి వడపోసిన వారు, అనేక ఆటుపోట్లు చూసిన వ్యక్తులు, ఎప్పుడూ కూడా వాళ్ళు బ్యాలెన్స్ తప్పరు. ఇంకా సోదరుడు ఆనం వివేక కాస్త తొందరపడతాడు, కొంచెం తొందర మాట ఉంది. కానీ రామనారాయణ రెడ్డి పూర్తి రాజకీయ పరిపక్వతతో ప్రజాదరణ కలిగిన వ్యక్తి. కేవలం నెల్లూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ గౌరవించే వ్యక్తి. ఒక సౌమ్యుడు, మితభాషి, తర్వాత వచ్చిన వారిని, ఇంటికి వచ్చిన వారిని గౌరవించి చేయగలిగిన సహాయం చేసి పంపించడం, అటువంటి రాజకీయ వారసుడుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు వదులుకోవటం అనేది, అక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ సగం బలాన్ని కోల్పోయి తెలుగుదేశం జనసేన పార్టీ వృద్ధి చెందేలా వైఎస్ఆర్సీపీ పార్టీయే కృషి చేస్తూ ఉంది. బలమైన నాయకుల్ని, ప్రజాదరణ కలిగిన నాయకులను వాళ్ళను అవమానపరిచి ఈ విధంగా బయటకు పంపితే వేరే మార్గము లేక తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరతారు. కుమార్తె కైవల్యారెడ్డి అయితే మహానాడు సందర్భంగానే ఆమె ముందుగానే తెలుగుదేశం పార్టీలో చేరింది. ఒకవేళ ఆత్మకూరులో పోటీ ఉప ఎన్నికలో జరిగితే కైవల్యారెడ్డి పోటీ చేయడానికి సిద్ధపడింది. ఏది ఏమైనా అవగాహన రాహిత్యంతో, అహంభావంతో, ఇక మాకు తిరుగులేదు అనే విషయంతో
వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది, ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. ఏదైనా కారణం వల్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కొడుకు లోకేషో లేదా కొంతమంది నాయకులు అబ్బా మనం తెలుగుదేశం పార్టీ బలిసిపోయాం మనకి తిరుగులేదు, మనకి జనసేన వద్దు అని అంటే మాత్రం పొత్తు లేకుండా, జనసేన లేకుండా ఎట్టి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదుగాక. కనుక పొత్తే కలిసి వచ్చే అంశం. 2014 ఏ విధంగా అయితే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచారో అదేవిధంగా మళ్ళీ విజయభేరి మోగించడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు సహకరిస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు ఈ రెండు పార్టీలు కీలకం. బీజేపీ కలిస్తే మంచిదే. ఒకవేళ బీజేపీ కలవకపోతే సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, లోక్సత్తా 4 పార్టీలు, 6 పార్టీల మహాకూటమి విజయం సాధించడం తథ్యం. బీజేపీ కలిస్తే బీజేపీకి లాభం. బీజేపీ కలిస్తే బీజేపీకి 10 శాసనసభ సీట్లు వస్తాయి, 6 లోక్సభ సీట్లు గెలుస్తారు. అందువల్ల ఏదైనా పార్టీ వృద్ధి చెందాలంటే తెలంగాణలో 4 ఎంపీలు గెలవబట్టి ఈరోజు తెలంగాణలో గెలుపు దిశగా అడుగులు పడుతున్నాయి భారతీయ జనతా పార్టీ. పొత్తు లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా గెలిచే అవకాశాలు లేవు. కనుక భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహం ప్రకారం 0 కంటే ఎంతో కొంత మెరుగని ఆ విధంగా వీళ్ళతో పొత్తు పెట్టుకుని గతాన్ని మరిచి శాశ్వత శత్రుత్వము, శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు. అందువల్ల 2014లా మళ్ళీ 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము గద్దె దిగటము ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.